వెల్కమ్ టు రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మేము బొరుగుల మిక్చర్ చేస్తున్నాము. వీటినే కొంతమంది మరమరాల మిక్చర్ అని కూడా అంటారు. మా కడప సైడు బొరుగుల మిక్చర్ అంటాము. దీంట్లోనే బయట బండ్ల మీద ముంత మసాలా అని అమ్ముతా అంటారు. మనం చాలా ఇష్టంగా తింటాం కదా, అయితే ఎన్ని తిన్నా కూడా ఇంకా కావాలనిపిస్తుంది. అదే మనం ఇంట్లో చేసుకుంటే మనస్ఫూర్తిగా తినచ్చు. మరి ఈ బొరుగుల మిక్చర్ తయారీ విధానం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇంకా తయారీ విధానం చూద్దాము. ముందు పొయ్యి మీద గోళం పెట్టి దాంట్లోనే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నూనెకు బదులుగా 2 చెంచాల నెయ్యి వేసి, నెయ్యి కాగినాక గుప్పెడు శనక్కాయ పప్పులు, గుప్పెడు పప్పులు వేసి బాగా దోరగా వేయించుకోవాలా. దాంట్లోనే రొంత పసుపు, బొరుగులు వేసి బాగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఇలా మేము చేసినట్టు బొరుగుల్ని వేయించుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే ఎప్పుడు ముంత మసాలా తినాలనిపిస్తే అప్పుడు కావాల్సినన్ని బొరుగులు తీసుకొని అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు. ఈ బొరుగుల మిక్చర్ కోసం ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ, ఒక మీడియం సైజ్ టమోటాలో ఇత్తనాలని తీసేసి కొత్తిమీర, పుదీనా అన్నీ సన్నగా కోసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు వేయించుకున్న బొరుగులు, శనక్కాయ పప్పుల్ని ఒక గిన్నెలోకి మనకు సరిపోయేమైనా తీసుకొని అప్పటికప్పుడు ముంత మసాలా కలుపుకోవాలి. దీంట్లోనే సరిపోయేమైన ఉప్పు, సన్నగారాలు, సన్నగా కోసుకున్న పుదీనా, ఎర్రగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, రుచికి సరిపోయేమైన కారము, రొంత గరం మసాలా, రొంత చికెన్ మసాలా, రొంత ఆమ్చూర్ పొడి వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. దాంట్లోనే సరిపోయేమైన నిమ్మరసం పిండుకొని బాగా అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక బౌల్లో సర్వ్ చేసినాము. చూడండి, ఎంతో రుచిగా బయట దొరికే ముంత మసాలా రెడీ. దీంట్లోనే మీకు నచ్చితే క్యారెట్ తురుము, సన్నగా కోసుకున్న పచ్చిమిరపకాయలు, 2 కార్న్ఫ్లెక్స్ వేయించుకొని వీటిల్లో కలుపుకున్న బాగుంటుంది. మేము వేయలేదు. ఈ బొరుగుల మిక్చర్ చల్లని వాతావరణంలో కానీ లేదా సాయంత్రం టీ టైంలో ఏదన్నా తినాలనిపించినప్పుడు ఇలా ఈ బొరుగుల మిక్చర్ చేసుకొని కొన్ని తిని టీ తాగితే చాలా బాగుంటుంది. మరి మీలో ఎంతమందికి ఈ ముంత మసాలా అంటే ఇష్టపడతారో వాళ్ళందరూ ఇలా మేము చేసిన బొరుగుల మిక్చర్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి తయారు చేసుకుంటే ఇంకా ఎప్పుడైనా మనకు ముంత మసాలా తినాలనిపిస్తే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే అందరూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ తినచ్చు. చాలా సులభంగా తక్కువ సమయంలో అయిపోతుందండి. మీకోసం ఎన్నో రకాల రాయలసీమ వంటలు చేసి పెడతాను అత్తమ్మ. ఇంకా కొత్తగా ఆలోచించి వ్యూస్ పెరగాలని రోజు మీకోసం వంటలు పెడుతున్నారు. మా అత్తమ్మ చేసే వంటలు ఒకసారి చేసుకుంటే ఎవరైనా ఇంకా ఇలానే చేసుకోవాలనుకుంటారండి. అంత నచ్చుతాయి. ఎవరికైనా చాలా బాగా నచ్చుతాయండి. మమ్మల్ని సపోర్ట్ చేసి వ్యూస్ పెంచుతారని ఆశిస్తూ మరిన్ని రాయలసీమ వంటలతో మీ ముందుకు వస్తాము.